అందరికీ నమస్కారం. ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని హాయిగా గడపాలని కోరుకుంటారు. జీవితంలో దేనికి లోటు ఉండకూడదని భావిస్తారు. తమ జీవితం సంతోషంగా ఉండాలని దేవుళ్ళకి పూజలు చేస్తారు. అయితే కొన్ని సమయాల్లో తెలిసి తెలియక చేసే తప్పుల కారణంగా ఒక్కోసారి ఫలితం లభించదు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ద్వారా అటువంటి పొరపాట్లు నివారించవచ్చు. ముఖ్యంగా స్త్రీలు కుటుంబాన్ని నడిపించే బాధ్యత కీలక భూమిక పోషిస్తారు. ఇక అటువంటి స్త్రీలు కొన్ని నియమాల గురించి తెలుసుకుంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శాస్త్ర ప్రకారంగా స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. శాస్త్ర ప్రకారంగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కొన్ని తప్పులు చేయటం వల్ల దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది. మరి ఇంట్లో ఇల్లాలు ఎటువంటి పనులు చేయవలను, ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ మీరు చూడగలుగుతారు. ఇక స్త్రీలు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ప్రతిరోజు ఇంట్లో స్త్రీలు దీపారాధన అలవాటు చేసుకోవాలి. నిత్య దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. స్త్రీలు ఇంటి తలుపులను కాళ్లతో తన్నటం, కాళ్లతో తెరవటం, ముయ్యటం చెయ్యకూడదు. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించదు. మహిళలు గుమ్మం మీద కూర్చొని మాట్లాడటం, తినటం, ఇతర పనులు చెయ్యకూడదు. ఇంట్లోని ఆడవాళ్లు చీపురుని తొక్కకూడదు. చీపురు తొక్కినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. ఇట్లా పెట్టినట్లయితే లక్ష్మీదేవికి స్వాగతం చెప్పినట్లవుతుంది. తల్లి అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని చెబుతారు. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే పాచి పాత్రలను అలాగే ఉంచకుండా వెంటనే శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. పూజ చేసే విగ్రహాలకి ఎప్పుడూ కూడా ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా మంచినీళ్ళను ఉంచాలి. స్నానం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్క మీద చెయ్య వేయకూడదు. మంగళవారం, గురువారం రోజున స్త్రీలు తల స్నానం చెయ్యకూడదు. అలాగే గోళ్లు కత్తిరించుకోవటం, తల కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు. ఇలా చేసినట్టయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండదట. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును నించోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొరపాటును కూడా పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు. శాస్త్ర ప్రకారంగా స్త్రీలు ఇటువంటి నియమాలను పాటిస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.